అమ్మ గయలో పిండ ప్రదానం చేస్తే మంచిదని చెప్పి అంటారు. ఎందుకని? ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటి ప్రాముఖ్యత అక్కడ వెళ్ళి చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. పురాణాల్లో మనకి కనిపించేటువంటి విషయం ఏంటంటే గయాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. హ్మ్. అతని పుట్టుక రాక్షస వంశంలో అయినప్పటికీ కూడా చాలా ధార్మికమైనటువంటి వాడు. తపస్సు చేశాట. తపస్సు చేసిన తర్వాత శివుడి గురించి ఏమో తపస్సు చేశాడు అతను. ప్రత్యక్షమైన తర్వాత ఏం కావాలి అంటే నన్ను ఎవరు తాకితే వాళ్ళందరూ మోక్షానికి పోవాలి, వాళ్ళకి నరకం ఉండకూడదు అన్నట్టు. హ్మ్. తదాస్తు అన్నాడు. ఇంకేముంది, ఆ శరీరాన్ని మొత్తం పెంచేసేట. అంటే ప్రతివాడు కూడా అతన్ని తాకే అవకాశం వచ్చేలాగా. హ్మ్. దాంతో అందరూ కూడా పుణ్యలోకాలకు వెళ్ళిపోతున్నారట. కర్మ తప్పు చేసిన వాడు అనుభవించాలి కదా, ఇదేమిటి అని చెప్పేసి యోచన చేసి దేవతలంతా వచ్చారుగట. దేవతలు అందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాము, నువ్వు అందరినీ పుణ్యలోకాలకు పంపించేస్తున్నావు, మేము ఒక యజ్ఞం చేయాలనుకున్నాం, అయితే దానికి వేదిక నీ గుండె మీద పెట్టుకొని చేయాలనుకుంటున్నామని. హ్మ్. అతను పుణ్యకార్యం అంటే చాలు ప్రాణమైనా ఇస్తాడు, దానికేముంది అలాగే చేయండి నా గుండె మీద పెట్టుకుని. ఎందుకంటే ప్రపంచానికి సరిపోయేంతగా విస్తరించినటువంటి శరీరం కలిగి ఉన్నాడు. హ్మ్. అందుకని అన్నాడు నా గుండె మీద పెట్టుకొని చేయండి అంటే, అయితే నియమం ఏమిటి అంటే నువ్వు కదలకూడదు, హోమం చేసినంతసేపు కదలకూడదు, హ్మ్. కదిలితే మాత్రం నీకు ఇచ్చిన వరం పోతుంది. సరే అలాగే అన్నట్ట. చేసిన తర్వాత మరి నిప్పు తరం ఒంటి మీద పెట్టిన తర్వాత కదలకుండా ఎలా ఉంటాడు, కదిలాడు. కదిలిన తర్వాత అప్పుడు విష్ణువు పాదం అతని మీద పెట్టి అతను దేవుణ్ణి కోరుకుంటాడు అనమాట. ఏమిటి ఇలా నాకు చేశారు, నన్ను తాకిన వాళ్ళందరూ పుణ్యలోకాలకు పోవాలని నేను కోరుకుంటే ఇలా మీరు హోమం చేసి నాకు కాకుండా చేశారు కదా అంటే, ఇప్పుడు విష్ణు పాదం అతని శరీరం మీద పెడతాడనమాట. హ్మ్. ఈ విష్ణు పాదాల దగ్గరైనా కనీసం ఈ గయాక్షేత్రం అంటే అతను గయాసురుడు కాబట్టి ఎక్కడ మరణించాడో ఆ ప్రదేశం అనమాట. కానీ ఇక్కడ ఈ విష్ణు నా హృదయం మీద పాదం పెట్టాడు కదా, ఈ విష్ణు పాదం మీద ఎవరు పిండ ప్రదానం చేస్తే వాళ్ళ పితృదేవతలు ఎవరి కోసం పెడతారో వాళ్ళు పుణ్యలోకాలకి పోవాలి అని చెప్పేసి వరాన్ని కోరుకున్నట్ట. తథాస్తు అని విష్ణుమూర్తి వరం ఇచ్చాడు. అక్కడ విష్ణు పాదం ఉంటుంది, గయలో విష్ణు పాదం ఉంటుంది. ఎవ్వరు అక్కడికి వెళ్ళినా పిండ ప్రదానం చేసిన తర్వాత తీసుకెళ్లి విష్ణుపాదం మీద పెడతారు. అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేస్తాం, అలంకరిస్తాం, విష్ణు అలంకార ప్రియుడని. కానీ పిండ ప్రదానం ఆయన పాదాల మీద పెట్టేటువంటిది మాత్రం ఒక్క గయలో మాత్రమే మనకి కనపడుతుంది. అందుకని ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, ఇంట్లో మృతతిథి రోజు కానీ, పితృపక్షాల్లో కానీ, దేశంలో ఎక్కడ చేసినా గయలో చేసినటువంటి ఫలితం రావాలి అనేటువంటి సంకల్పం చేస్తూ ఉంటారు. అమ్మ ఇంకా ఏ పుణ్యక్షేత్రాల్లో పితృదేవతలకు చేయొచ్చు అంటారు? ఏ పుణ్యక్షేత్రాల్లో అంటే అవి చాలా ఉన్నాయి, మనం లిస్ట్ చెప్పుకోవాలంటే మనకు ఒక ఎపిసోడ్ సరిపోదు. కానీ గుర్తున్నంత వరకు కొన్ని ముఖ్యమైనటువంటివి మాత్రం చెప్తాను. అదేమిటంటే ఎవరైనా అందరికీ తెలిసింది ఏమిటి, కాశీ, గయా, ప్రయాగ, బదిరి, అంతేకాకుండా మనకి గుజరాత్లో సీత్పూర్ అని చెప్పేసి మాతృగయ అంటారు. ఆ మాతృగయ తర్వాత గయాసురుడి అంటే విష్ణుమూర్తి గయాసురుడి మీద ఇంకొక పాదం ఎక్కడ పెట్టారంటే మనకి ఆంధ్రప్రదేశ్లోనే. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటాం, మన తెలుగు రాష్ట్రాల్లో పిఠాపురంలో ఉంది, అక్కడ కూడా విష్ణుపాదం ఉంది. ఓకే. అందుకని అక్కడ కూడా పెడతారు. అంతేకాకుండా మాతృగయ చెప్పాను, బదిరీ చెప్పాను, మోక్షక్షేత్రాలని చెప్పేసి మనకి 7 మోక్షక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి మోక్షక్షేత్రాల్లో కూడా పెడతారు. పూరిలో పెడతారు. తర్వాత ఒరిస్సాలో బిరజాదేవి అనేటువంటి శక్తిపీఠం ఉంది. ఆ శక్తిపీఠం వెనకాల ఉండేటువంటిది వైతరిణి నది అంటారు. వైతరిణి అంటే మనిషి చనిపోయిన తర్వాత వైతరిణి నదిని దాటుతూ నరకలోకానికి పోతారట. ఆ వైతరిణి నది ఏ విధంగా ఉంటుందంటే చీము, నెత్తురు, వెంట్రుకలు ఇవన్నీ ఉంటాయి అందులో. దాన్ని దాటుకుని వెళ్ళాలన్నమాట. అందుకని గోవును దానం చేస్తే ఆ గోవు తోక పట్టుకునైనా వీళ్ళు దాన్ని దాటగలుగుతారని చెప్పేసి గోదానం చేస్తూ ఉంటారు. అయితే దాని అంశతో ఏర్పడినటువంటి నది ఇక్కడ కూడా ఉంది, వైతరిణి. అక్కడ బిరజాదేవి క్షేత్రంలో వెనక వైపు ఉంటుందిట. అక్కడ కూడా ఎవరు పిండ ప్రదానం చేస్తే వాళ్ళ పితృదేవతలు అక్కడ మోక్షానికి పోతారట, పితృదోషాలు పోతాయి అని చెప్తారు. అంతేకాదు శ్రీకూర్మంలో కూడా చేస్తారు. శ్రీకూర్మమే కాదు, చాలా మందికి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఇక్కడ మనకి కాళహస్తికి వెళ్ళి చాలామంది ఈ రోజుల్లో రాహుకేతు పూజలు చేస్తూ ఉన్నారు. కాళహస్తి దగ్గర ఉండేటువంటి స్వర్ణముఖి అనేటువంటి నది ఉంది. ఆ స్వర్ణముఖి నది దగ్గరికి వెళ్ళి అక్కడ పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే వాళ్ళ పితృదేవతలు ముక్తి పొందుతారట. ఓకే. అలా స్వర్ణముఖి నది గురించి కూడా మనకి రాసి ఉంది. సరయూ నది, అయోధ్యలో ఉండేటువంటి సరయూ నది. అంటే పుణ్య నదులు అన్ని దగ్గర అన్ని చోట కూడా చేయొచ్చు అని చెప్తారు.
ఇలా కొన్ని కొన్ని క్షేత్రాల్లో మనకి ప్రత్యేకంగా కనపడుతుంది. అందరికీ తెలియనటువంటి విషయం ఏమిటంటే తిరుమల.